కొల్చారం, కౌడిపల్లి, పాపనపేట, గణపూర్, మెదక్ సంబంధించి టేక్మాల్ సంబంధించి ఇక్కడ ఆందోళనకి సంబంధించిన రైతుల పరిస్థితి ఏంటి? సింగూర్ వాటర్ రైతులకు సరిపడా పొలాలకు అందించే విధంగా అక్కడ ఇరిగేషన్ కావచ్చు, లేకుంటే జిల్లా కలెక్టర్ కావచ్చు, అక్కడ యంత్రాంగం పనిచేస్తుందా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ సునీత లక్ష్మణ్ మేడం విడుమని చెప్పింది, అసెంబ్లీలో ఇడుస్తామని చెప్పారు. ఆల్రెడీ జియో పాస్ అయింది. అయినాక కొంత ఎమ్మెల్యేలు ఏం చేస్తారు అంటే ఇడవనీయకుండా దాన్ని అడ్డుకుంటారు. రైతులు ఆల్రెడీ ఈడికే 2 తళ్ళు 3 తళ్ళు ఎండిపోతున్నాయి. కొంతమంది ఇప్పటికే వాటర్ ఇడిచేది ఉండే వాళ్ళు పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యే కూడా క్రాప్ హాలిడే అని ప్రకటించారు అన్నారు. నాట్లు వేసుకున్నాక వాళ్ళు చెప్పారు క్రాప్ హాలిడే ప్రకటిస్తే ముందే నష్టపరిహారం మొత్తం సర్వే చేసి నష్టపరిహారం అనేది గింత అని చెప్పినాక క్రాప్ హాలిడే ప్రకటించాలి. వాళ్ళు ఏడే ప్రకటించారు క్రాప్ హాలిడే? ప్రకటించారు. కాబట్టి గణపూర్ ఆనకట్టకు కంపల్సరీ నీళ్ళు ఇడవట్లేదు. మరి ఒక్కసారన్నా రోహిత్ గారు ఎమ్మెల్యే మాట్లాడారు రైతుల గురించి. మరి క్రాప్ హాలిడే ప్రకటిస్తే ముందే మరి రైతుల గురించి చెప్పాలి కదా. చెప్పిండా? మరి ఓట్ల గురించి అడుగుతూ మరి నీళ్ళ గురించి ఎందుకు చెప్పవు? చెప్పన్నా. ఇప్పుడు ఏరు పంటున్న బౌలర్ కూడా వేయట్లేదు వాటర్ లేక. నీళ్ళు ఇడవకపోతే అయిపోయానా? మరి బౌలర్ ఉన్న నీళ్ళు పోవాలి, చచ్చిపోనా? మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తుర్రో, ఆయన నియోజకవర్గంలో ఆయన ఏం చేస్తుండో, ఎడిపోతుండో ఆయనకే తెలుస్తలేదు. మరి రైతులకు ఇస్తున్న అన్ని హామీలు నెరవేరినట్లున్నాయి ఈ రాష్ట్రంలో. ఏం నెరవేరినాయి? మొన్న వేసిండు ఎకరకు, అది ఈ పంటదో పోయిన పంటదో వాళ్ళకే తెలియదు. రైతులకు ఏం తెలుస్తుంది? అది ఏ పంటదో అసలు వేసింది, అది ఏ పంటదో కూడా తెలియదు. రైతులకి ఏమైతుంది అసలు, ఏమది పరిష్కారం ఏమది అని అడగాలి. అట్లా అడిగినట్టు లేదు కదా సార్. ఎందుకంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉండు, నువ్వు ఓట్లకు వచ్చినావు, గల్లీ తిరిగినావు, దండ బిండినావు, కథం అంటే నీ మట్టు నువ్వు కథం, నీకు అడుగు నిన్నగానే నువ్వు ఏనవ్వకుంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఎట్లా వాటర్ వస్తలే కదా సార్. మరి అసలు ఎట్లున్నది ఏం కథ అని వచ్చి ఒక్కసారైనా చూడాలి. అరే ఇప్పుడు సంవత్సరంలో ఒక 2 సార్లు రా, నీకు వీలు లేదు కదా, ఒక 2 సార్లు అయితే రావాలి కదా. మరి రాలేవంటే అప్పుడు వాళ్ళ అయ్య కూడా ఎమ్మెల్యే గెలిచిండు. అప్పుడు మేము 7th క్లాస్ ఉన్నా, వచ్చిండు వాళ్ళ అయ్య గిన్నె గ్లాస్ ఇచ్చిండు, పోయిండు, కథం ఆడుకొని తిని రాండు. ఈయన వచ్చిండు, పైసలు ఇచ్చిండు, కథం ఓట్లు వేయించుకుంటూ పోయిండు. గంతే వాళ్ళ పరిస్థితే కది. వాళ్ళకి అవసరం ఉందా అంటే గిన్నెసరికి గ్లాస్ ఇస్తాడు, అవసరం లేదంటే కథం. ఇంద్రమ్మ ప్రభుత్వం రైతు రాజ్యం అని చెప్తున్నాడు, రైతులకు పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి మీకు ఏమేమి అందినాయి? ఇప్పుడు రైతులకు ఇచ్చే బెనిఫిట్లలో మీకు రైతు బంధువు కావచ్చు, రైతు భరోసా, సో మళ్ళీ ఇది రైతు బీమా పథకం కూడా మీకు వర్తిస్తుందా? మీకు వస్తుందా రైతు బీమా పథకం? లేవు సార్, ఏ అసలు నా మీద కూడా పట్టుంది. రైతు భరోసా కూడా పడతలేదు మరి, పట్టుంది నా మీద కూడా పడతలేవు. మరి ఏమన్నా అంటే నువ్వు మొన్ననే భూమి నీ మీద మొన్ననే పట్టయింది, రైతు భరోసా పడతలేవు అంటే పడతలేవు అనబట్టి ఏం చెప్తావు? తిరిగినాం 2 ఏళ్ళ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? మంచిగా లేదు సార్, మాకు ఏది అందట్లేదు. అసలు మా పరిస్థితి ఏంది పట్టించుకోవాలి కదా. మరి ఇక ఏం పట్టించుకుంటే లేడు. ఇప్పుడు అయితే మంచిగా లేదు, అసలే మంచిగా లేదు. మిగతా వాళ్ళ వీటికైనా వాళ్ళకు కాంట్రాక్ట్ బేస్ కానీ అవి ఏమన్నా ఉంటే వాళ్ళకు బాగుండొచ్చు, కానీ రైతుకు సంబంధించి అయితే ఏది బాగలేదు. ఇప్పుడు మంచిర్యాల నదిలో నీళ్ళు లేవు, ఎండిపోతుంది. ఒకసారి వచ్చి అక్కడ ఉన్న మనుషులను పరిపాలించి మాట్లాడి విలేజ్లో మీటింగ్ పెట్టి ఏముంది మన ప్రాబ్లం అని మాట్లాడాలి కదా ఎమ్మెల్యే. ఆయన వచ్చేది లేదు, చూసేది లేదు, ఎమ్మెల్యే వచ్చేది, అధికారులు వచ్చేది లేదు, ఎవరు వచ్చేది లేదు. మాకు ఎండిపోతున్నాయి అని ఇక్కడ వరదాకా వచ్చేదాకా కూడా ఆయనకి ఇంకా మేలుకునే లేడు. అట్లాంటి ఎమ్మెల్యే ఉన్నాడు మా ఎమ్మెల్యే. ఆల్రెడీ మీరు కలిసినాక కూడా మీకు సమాధానం చెప్పలే? కంప్లీట్ అయితే ఇంకో అప్పాజీ ఇంకో నియోజకవర్గం ఎమ్మెల్యే అడిగింది పార్లమెంట్లో. అడిగినప్పుడు ఏమందో ఆమె అసెంబ్లీలో అడిగినప్పుడు ఆమెకు జియో ఇచ్చిందని చెప్పి విడిపిస్తాము 3 తారీఖు 8 తారీఖు 18 తారీఖు అన్నారు. అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం చేసారు ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే కలిసి ఆపోజిట్ పార్టీలు ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు నీళ్ళు ఇడిస్తే ఆమె పేరు మంచిగా అవుతుంది, మన పేరు బదలం అవుతుంది, వద్దు అని అయితే ఆపేసారు. మరి ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టినట్లనే కదనే. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పంట పొట్టకాడికి వచ్చి ఉండొచ్చు, ఎండిపోతున్నాయి. ఆల్రెడీ ఎండిపోయి ఒక్కొక్కరు 10 ఎకరా 10 గుంటలు స్టార్ట్ అయినా ఎండిపోయాడు. ఇప్పుడు 3 తళ్ళు అయితే వరి మొత్తం బయట పడిపోతుంది, ఈయననే అంగితే వడ్లు అవుతాయి. ఈ 0.3 మేము అడిగింది. 4 టీఎంసీలు ఉన్నప్పుడు కూడా 0.3 అనేది వదిలిరు అక్కడి నుంచి. ఇప్పుడు 8 టీఎంసీల వాటర్ ఉన్నాయి సింగూరు డ్యాంలో. 8 టీఎంసీల వాటర్ ఉన్నా కానీ
క్రాప్ హాలిడే కంటే ముందే మేము ఆల్రెడీ అక్కడ స్థానిక ఎమ్మెల్యేని అడిగినాం, కలెక్టరేట్ని అడిగినాం, కలెక్టర్ను అడిగినప్పుడు అక్కడ ఇస్తే అయితే మాకు క్రాప్ హాలిడేనన్నా ప్రకటించండి, లేకుంటే నష్టపరిహారం అన్నా ప్రకటించండి అని చెప్పేసి ముందే అక్కడ ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చినాం కలెక్టరేట్కు, ఎమ్మెల్యేకి. ఇస్తే వాళ్ళు ఎటువంటి ఆన్సర్ ఇవ్వలే రైతులకి. అయితే మేమేమనుకున్నాం, ఇంతకంటే తక్కువ ఉన్నప్పుడు వాటర్ ఉన్నప్పుడు కూడా వాటర్ వదిలేరు, మాకు పంటలు అయినాయి, ఈసారి కూడా వదులుతుండొచ్చు అని చెప్పేసి నాట్లు వేసేసినాం. అట్లనే కంటిన్యూ అయినాయి. ఇప్పుడు 2 తళ్ళల్లో వాటర్ వచ్చేస్తాయి. 8 టీఎంసీలు వాటర్ పెట్టుకొని కూడా వదలడానికి వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేల పేర్లు చూసుకుంటారు. అవతల కాన్స్టిట్యూంటీ నర్సాపూర్ కాన్స్టిట్యూంటీ ఎమ్మెల్యే మా అసెంబ్లీలో మాట్లాడి చెప్తే జీవో విడుదల వేసిరు, కమిటీ వేస్తే నీళ్ళు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి, వాటర్ వదలాలి అని చెప్పేసి అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సింగూరు వాళ్ళు చెప్పిన తర్వాత అక్కడ ఉన్న అందోల్ నియోజకవర్గం వాళ్ళు కానీ, నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కానీ, ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీళ్ళు ఎమ్మెల్యే మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇండ్లనే ఎండిపోతున్నాయి, పంటలు మొత్తం ఎండిపోయినా కానీ ఆయన పోయి అసెంబ్లీలో ఒక్కరోజు అడిగింది లేదు వాటర్ గురించి. మేము పోయి ఆయనకి చెప్పినా కానీ ఒక్కరోజు పట్టించుకున్నది లేదు, ఎంక్వైరీ చేసింది లేదు, చూసింది లేదు. 0.3 వదిలితే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం నర్సాపూర్ నియోజకవర్గం, అందోల్ నియోజకవర్గం, మెదక్ నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలలో ఉన్న ఈ మాంజీరా నది పడుతూ ఉన్నటువంటి గ్రామాల వల్ల మొత్తం పంటలు పండుతాయి. లేదంటే ఇంచుమించు ఈ 2-3 తలల్లో అన్ని ఎండిపోయే అవకాశం ఉంది. అది ఈ 3-4 రోజులలో వదిలితేనే మాకు ఉపయోగం. లేదంటే ఎండిపోయిన తర్వాత వాళ్ళు నీళ్ళు వదిలినా కానీ ఉపయోగం లేదు. ఇప్పుడు వదిలితే వాళ్ళు గోజలకు, గొల్రకు, మనుషులకి అన్నిటికీ ఉపయోగపడతాయి, పంటలు పండుతాయి. అసలు వాటర్ కూడా లేవు. ఓన్లీ మాంజీరా నుంచి వచ్చేటువంటి నీళ్ళు కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ఉపయోగపడుతున్నాయి కొన్ని విలేజ్లలో. అట్లాంటిది అవి విడుదల చేయకుండా ఆపేసారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక్కరోజు పోయి మా నీళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడింది లేదు, మా నియోజకవర్గంలో ఎండిపోతున్నాయి అని చెప్పింది లేదు. ఇంకా ఆయన అడ్డుకోవడం వల్ల కూడా అస్సలేవని మాకు ఉంది అనుమానం వస్తుంది. అంటే ఇప్పుడు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా మీ పాపన్పేట మండలికి సంబంధించి కొన్ని గ్రామాలను టచ్ చేసుకుంటా అక్కడ నీళ్లు పోతుంటాయి. మరి అంటే అక్కడ నుంచి కూడా మీకు ఎలాంటి సోర్స్ లేదా? సోర్స్ లేదండి, మాంజీరా నుంచే మాకు సోర్స్, మాంజీరా నుంచే సోర్స్ మాకు. ఆ 0.3 వదిలితే ఇప్పుడు మాకు పూర్తిగా పంటలు పండుతాయి, వడ్లు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ గోజోగొడ్డుకి గోడ్లకి మంచిగా ఉంటుంది. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మెదక్ సంబంధించిన రైతులు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన రైతులు చాలామంది ఇక్కడ రావడం అనేది జరిగింది. ముఖ్యంగా పాపన్పేట మండలికి సంబంధించి, కొల్చారంకు సంబంధించి, టేక్మల్కి సంబంధించి రైతులు మాత్రం ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఘనపూర్ సంబంధించి మండలికి సంబంధించి ఇక్కడ వాళ్ళు రావడం అనేది జరిగింది. అంటే ఘనపూర్ ఆనకట్ట ఎప్పుడైతే నిండుతుందో అప్పుడు పుష్కలంగా మాకు పంటలు పండుతాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు రైతులు చెప్పడం అనేది జరిగింది. అంటే గత ప్రభుత్వంలో 6 టీఎంసీలు సింగూరు డ్యాంలో నీళ్లు ఉన్నప్పటికి కూడా ఇక్కడ రైతులకు పుష్కలంగా నీళ్ళు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో 8 టీఎంసీ నీళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు మా రైతులను చూడడం లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే గతంలోనే మేము మెదక్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాము, మళ్ళా అక్కడ కలెక్టర్కు వినతి పత్రం కూడా అందించాము. మా ఎమ్మెల్యేకు స్వయంగా మా ఎమ్మెల్యే ఎవరైతే మెదక్ ఎమ్మెల్యే ఉంటాడో ఆయనకు రోహిత్ రావు కూడా మేము వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఆయన మమ్మల్ని పట్టించుకున్న పాపాన లేదు అని చెప్పేసి కూడా రైతులు చెప్పడం అనేది జరుగుతుంది. అదే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో రైతుల పక్షం మాట్లాడిన అంటే పక్క నియోజకవర్గమైన నర్సాపూర్ నియోజకవర్గం సంబంధించిన సునీత లక్ష్మారెడ్డి ఏదైతే మాట్లాడిందో అప్పుడు ఒక జీవో తెస్తున్నామని చెప్పేసి ఆ జీవో తెచ్చారు, కానీ దాన్ని ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. అంటే ఈ 2-3 రోజులలో విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండల భారీ అయితే పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఒక తడి ఇస్తే మాత్రమే మా పంటలు మా చేతికి వస్తాయి, అవి పొట్టతోనే వచ్చేసినాయి, వంగి ఇక వడ్లు కావాల్సిందే ఉంది అని చెప్పేసి రైతులు చెప్పడం అనేది జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఇంత అన్యాయం అయితే మేము ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్లో మాకు రైతులకు ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టడం లేదు. కొంతమంది చెప్పారు యూరియా బస్తాల గురించి, ఒక ఫోన్ చేస్తే ఒక ఆటో డ్రైవర్కు యూరియా మా ఇంటికి వచ్చేది, కానీ ఇప్పుడు మేము ఒక మండలినే కాదు ఒక తాలూకాను దాటిపోయి తెచ్చుకునే పరిస్థితి, ఒక నియోజకవర్గంకి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అది 1-2 బస్తాల యూరియా మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. మరి పాలకుల తప్ప లేకుంటే మాదే తప్ప మాకే అంతు చిక్కడం లేదు అని చెప్పేసి ఇక్కడ మెదక్ రైతులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడిందేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించి ఉంటే అక్కడ వాళ్ళు ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకొని మా రైతుల మీద మాకు ఏదో వాళ్ళు దగా చూపెట్టినట్లనే మాకు అనిపిస్తుంది. ఎవరైతే మాకేంటి మా రైతుల పొట్ట నిండాలనేదే పాలకులకు ఉండాలే తప్ప కానీ పాలకులు రైతులను గుంజుకొని తినే ఆలోచన విధంగానే రైతులను కటకటాలకు నెట్టేసే విధంగానే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. 1 ఎకరానికి 1000 ఖర్చు పెట్టుకుని
చేసుకుంటాం. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి రాకపోతే మాకు రైతు ఉరితాడే అన్నట్లా మాకు మిగిలిపోయింది. మా గొడ్డు అన్ని కూడా అవి నీళ్లు మేతలు లేక చనిపోయే అవకాశం కనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఆ రైతులు గోస వెళ్ళబోచుకోవడం అనేది జరిగింది. అక్కడ కలెక్టర్తో పరిష్కారం కాలేదు, ఇక్కడ ఎమ్మెల్యేతో కాలేదు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఇంకా ఎంతకైనా సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు రబ్బీ పంట మాత్రమే పెట్టినాం కాబట్టి కటానం పంటలో మాత్రం కొన్ని నియోజకవర్గాలకు అంటే జైరాబాద్కి సంబంధించి కావచ్చు, నారంకేడుకు సంబంధించి కావచ్చు, పటన్ చెరువుకు సంబంధించి కావచ్చు, ఇవి ఇండస్ట్రియల్ ఏరియాలు జైరాబాద్, నారంకేడు అవి ఎక్కువగా వర్షాకాల పంటలు పండించే ప్రాంతం ఉంటాయి. అక్కడ బోర్లు ఉన్నప్పటికీ కూడా అవి ఆ నియోజకవర్గాలకు సంబంధం లేకుండా కానీ ఇక్కడ అందోలుకు సంబంధించి, మెదక్ సంబంధించి, నర్సాపూర్కు సంబంధించి ఈ నియోజకవర్గాలకు మాత్రం తప్పకుండా సింగూరు నీళ్లు, మాంజర్ల నీళ్లతోనే రైతాంగం ఆ వాటర్ పైనే ఆధారపడి ఉంటుంది. పక్కకు మాకు పాపన్పేట మండలం నుంచి పోయినా అక్కడ నిజాం సాగర్ డ్యామ్ ఉన్న ఆ ప్రాజెక్ట్ వాటర్ ఉన్నా అవి మాకు దిగువకు ఇక్కడ రావు. ఓన్లీ మాకు ఈ సింగూరు డ్యామ్ మీద మేము ఆధారపడి ఉంటాము. 2 పంటలు మేము తీస్తాము. గణపూర్ ఆనకట్ట ఎప్పుడైతే నిండుతుందో అప్పుడే రైతాంగం సుఖ సంతోషాలతో ఉంటారు ఈ నియోజకవర్గం సంబంధించిన రైతులు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే వైఖరి ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక వినతి పత్రం మా మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి ఇక్కడ మమ్మల్ని రైతులను మా బాధ చూడలేక వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు వినతి పత్రం అందించడం అనేది జరుగుతుంది హ్యూమన్ రైట్స్ కమిషన్లో. సో మరి రేపు ఇంకా ఏదైనా చేస్తాము. రైతులం అనుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. మీరే చెప్తుంటారు ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు, రైతు ఏడిస్తే రాజ్యం బాగుండదని. అలాంటి రైతులను ఏడ్పియడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ పాపన్పేట రైతులు ప్రశ్నించడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.